ఓకే. ఆ టాస్క్ జరిగినప్పుడు. టార్చర్ జరిగిన మూమెంట్‌లా అచ్చా! అవును. అవును. నిఖిల్ భయపడి అంటే నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థమైతలేదు. హ్మ్. నిఖిల్ గాడు ఉరికొచ్చి చెస్ట్ దగ్గర చెవిటి ఇంటున్నాడు. హ్మ్. హార్ట్ బీట్ ఉంది. సో, హి ఈజ్ సేఫ్ అని. హ్మ్. 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 అంత భయపడ్డాం. ఇవన్నీ జరిగినప్పుడు వన్ సింగిల్ ఇంజ్యూరీ వల్ల నీకు లైఫ్ స్ట్రక్ అయిపోతే ఏమున్నా బిగ్ బాస్ తర్వాత ఒక 3, 4 నెలలు లైఫ్ ఉంటది మనకి. ఆ ఓకే. 3, 4 మంత్స్ మనం ఎంత బాగా యుటిలైజ్ చేసుకుంటే మన కెరియర్‌కి అంతా హెల్ప్ అయితది. ఆ అవును. 3 నెలలు నువ్వు బెడ్ రెస్ట్ తీసుకున్నావు అనుకో, హ్మ్. అందరూ మర్చిపోతారు. సో, నాకు అవును. ఇవన్నీ భయాలున్నాయి. ఇంకోటి ఓకే. నేనే హీరోగా సెకండ్ సినిమా స్టార్ట్ చేసినారా, హ్మ్. అది మధ్యలో ఆపి మరీ హౌస్‌కొచ్చిన నేను. నేను అవునవును. ఎప్పుడు ఎలిమినేట్ అయినా పోస్టర్ గూడా లాంచ్ అయింది ఒకటి జూషినాం. ఆ! అది మళ్ళీ ముందుకు పుష్ అవ్వాలి గానీ, యెస్. మళ్ళీ నాకు ఇంజ్యూరీ అయ్యి మళ్ళా పోతే సో, హ్మ్. నాతో డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో, ఆ భయానికి నేను ఎళ్ళట్లేదు. ఎందుకంటే చెప్తే ఎవడు ఇంటలేడు. హ్మ్. నేను మస్తుగా చెప్పిన ఫిజికల్ వద్దురా, వద్దురా అంటే. అంత నెక్స్ట్ డే ఆ ముందు రోజు గొడవలు అన్నీ జరిగినా గూడా మేము ఫైనల్లీ మేమే లీడ్‌లో ఉన్నాం. కామన్ కంపోజ్డ్‌గా ఉందాం అనుకున్నాం. లక్కీలీ బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చింది. ఫస్ట్ డే మేము లీడ్‌లో ఉన్నాం. సో, వి వర్ వెరీ హ్యాపీ. అప్పుడు కూడా నా టీమ్‌మేట్స్ ఎంజాయ్ చేస్తాం. మాకు డాన్స్ చేయబుద్ధి అయితుంది. వాళ్ళు హ్మ్. ఇప్పటిదాకా చాలా అది చేసిర్రంటే, ఏమున్నా లోపటికెళ్ళి ఎంజాయ్ చేయండి. బయట అస్సలొద్దు అని హ్మ్. చెప్పేసి. సో, ఓకే. నేను చెప్పిన క్లియర్‌గా. ఎందుకంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టొద్దు. మనం లోపట ఎంజాయ్ చేద్దాం. హ్మ్. నెక్స్ట్ డేకి గేమ్ ఆడే మూమెంట్‌కే నిఖిల్ గాడొచ్చి, "మామ చాలా ఇంజ్యూరీస్ అయినాయి కదరా! చూసి కొట్లాట పెట్టుకుందాంరా" అని అన్నాడు. అంటే నేను అన్నా, హుహు. "మామ నేనైతే" ఇదంతా అయితే మాకు జూపియలేదు. ఎగ్జాక్ట్‌లీ అదే. ఇవన్నీ ఆ! చూపియలేదురా. సో, అవును. అవును. దానివల్ల నేను గివ్ ఆ! అప్ ఇచ్చినా అన్నట్టు గివ్ అప్ ఎళ్ళిపోయారు ఇచ్చేసిర్రా జనాలు. అనుకున్నారు ఎగ్జాక్ట్‌లీ. జనాలందరూ. సో, నేను అవును. చెప్పేదాకా తెలుస్తలేదు జనాలకి ఏం హ్మ్. జరిగిందన్నది. హ్మ్. సో, ఇయన్నీ జరిగినాయి. నేను చెప్పి, చెప్పి నాకు చిరాకు లేచింది. అప్పటికే ప్రేరణ మీద గొడవ అయితుంది. ఆడ ప్రేరణను నూకేస్తున్నారు. నిఖిల్ గారిని పిలిచి మళ్ళీ చెప్పిన, "మామ ప్లీజ్ రా అట్లా ఆడోళ్ళని నూకకురా" అని వాడికి చెప్పిన. హ్మ్. అయినా ఇంటలేరు. మళ్ళీ నేనొచ్చి గేమ్ ఆడడానికి ప్రయత్నించిన. మళ్ళీ గేమ్ ఆడితే పృథ్వీ గాడొచ్చి నాకు కోపం వచ్చి నేను ఎక్కడ పోయి కూర్చున్నా అంటే, ప్రేరణ యష్మి నిల్చొని "రారా పృథ్వీ నీ సంగతి చెప్తా. నేను చచ్చిపోయినా సరే నువ్వు రారా ఇయ్యాల నీ సంగతి చెప్తానంటే" పృథ్వీగాడు అటాకింగ్‌కి వస్తే నేను కూడా పృథ్వీగాడిని ఆపిన. హుహు. ఆపినప్పుడు వాడు చెయ్యితో, కాలుతో బుట్టని తన్ని ఎగిరేసిండు. అది ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఇక అది. నువ్వు గుంజుకోవడం పోయి తన్నేదాకొచ్చింది. హ్మ్. ఆ తన్నేదాకా పోతే ఆగుతదా? మా ఎనకాల జైలు అవును. సెటప్ ఉంది. డోర్‌లున్నాయి. గోడలకి ఎవరికైనా తాకితే నాకింక వీడు మరీ వరస్ట్‌గా ఆడుతున్నాడు. నాకు కోపం వచ్చి నేను ఎళ్ళిపోయి పక్కకు కూర్చున్నా. ఓకే. ఇయన్నీ జరిగినాయి. సో, హ్మ్. దానివల్ల నేను గివ్ అప్ అసలు ఇచ్చేసిన. కాదు పృథ్వీ ప్రాబ్లమ్ ఏందన్న నాకు అర్థమైతలేదు. అంటే నాకు గేమ్ అనగానే మస్తు అగ్రెసివ్ అయిపోతున్నారు కదా! కదా! నేనది ఆ! చెప్పి లాస్ట్‌కి వీళ్ళకి గూడా చెప్పిన. నిఖిల్, సోనియాకి గూడా చెప్పిన ఏందంటే, "వాడు అగ్రెసివ్ అయితే వాడు వాడిని మీరే కంట్రోల్ జేయాలే. కానీ హ్మ్. మీరే వాడిని రెచ్చగొట్టి పంపిస్తుర్రురా. హ్మ్. అది హ్మ్. ఎంతవరకు కరెక్టు" అని గూడా వాళ్ళతో మాట్లాడినా. ఓకే. గేమ్‌లో రియలైజ్ అయితలేడు పృథ్వీ. అది హ్మ్. నేను హానెస్ట్‌గా నేను ఈ వీక్ ఉండుంటే పృథ్వీ వాస్ మై ఫస్ట్ నామినేషన్ ఉంటుండే. ఒకటే రీజన్ ఏందంటే, పృథ్వీ నువ్వు చేస్తున్న వయలేషన్ అంటే నువ్వు చేస్తున్న వయలెన్స్ వల్ల, ఈ ఫిజికల్ టాస్క్‌ల వల్ల నాకేదో ఒక రోజు ఎవరికైనా సివియర్ ఇంజ్యూరీ అయితదని భయమైతుందిరా అని చెప్పి మరీ చేద్దామని అనుకున్నా. ఎందుకంటే ముందు వీకే చెప్పిన, "పృథ్వీ నువ్వు గేమ్‌ల వయలెన్స్ ఎళ్తూ నువ్వు అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతే నేను నామినేట్ చేస్తారా" అంటే, "పృథ్వీ ఇక్కడి నుంచి మారతాడు. నేను చాలా కామ్‌గా ఉంటా" అని వాడు అన్నాడు గూడా.